పరిపరి విధాల అనగనగా ఒక ఊరిలో పటాల వర్తకుడు ఉండేవాడు. అతను తరచూ పెద్ద ధరలకు కొని తెచ్చిన చిత్రపటాలను తక్కువ ధరలకు అమ్మవలసి వస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు పటాలు ఎంతకు అమ్ముడుపోక నిల్వ ఉండటం వల్ల విసుగుచేత ఏదో ఒక ధరకు విడుదల చేస్తూ ఉండేవాడు. ఎంతకైనా సరే విడుదల చేయటానికి సిద్ధపడినా పటాలు కొనేవాళ్లు అభిమానం చేతనే తీసుకుంటున్నట్టు కనిపించేవాళ్లు. ఒకసారి ఆ వర్తకుడు ఒక పుణ్యస్థలానికి వెళ్లడం తటస్థించింది. అక్కడ పురాతన వస్తువులు విక్రయించే అంగళ్ళు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ రాగా రాగా ఒక దుకాణం మీద ఒక చిత్రపటం అతని దృష్టిని ఆకర్షించింది. అది నీటి రంగులతో చిత్రించిన ఒక అద్భుత చిత్రం. ఆ చిత్రం ఎవరో గొప్ప చిత్రకారుడు తయారు చేసిందై ఉండాలి కానీ సామాన్యుడు వేసింది మాత్రం కాదు. అయితే పటం మీద పేరు లేకపోవటం చేత ఎవరు వేశారో తెలియదు. ఏమైతే కాని అని తలచి వర్తకుడు పటం వెల ఎంత అని ఆ దుకాణదారుణ్ణి అడిగాడు. అందుకు దుకాణదారుడు ఇలా చెప్పాడు, అయ్యా, ఈ పటం చూసిన వాళ్లందరూ ఇది రవివర్మ పటంలాగా ఉన్నది అని మెచ్చుకుంటున్నారు. అయితే పటం మీద ఆయన సంతకం లేకపోవటం చేత ఏమీ నిశ్చయించటానికి వీలు లేకుండా ఉంది. చిత్రకారుని సంతకం లేదు గనక 5 రూపాయలు మాత్రమే చెబుతున్నాను, ఇష్టమైతే తీసుకోవచ్చు అన్నాడు. చిత్రకారుని సంతకం లేదు అనగానే వర్తకుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దుకాణదారు మళ్ళీ అన్నాడు, నేనీ పటం బొంబాయిలో కొన్నాను. వారం రోజులలో మళ్ళా అక్కడకు వెళదామనుకుంటున్నాను. అప్పుడు వాకబు చేస్తాను. ఇది రవివర్మ పటమే అని నిశ్చయమైతే ఇక దాని వెల ఇంత అని నిర్ణయించటానికే వీలుపడదు. ఇప్పుడు మాత్రం ఆ సంగతి రూఢిగా చెప్పలేను. అందుకనే ఇంతటి గొప్ప పటాన్ని 5 రూపాయలకే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత మీ ఇష్టం అన్నాడు. వెంటనే వర్తకుడు 5 రూపాయలు ఇచ్చి ఆ పటం తీసుకున్నాడు. వర్తకుడు తన ఊరు చేరుకుని కొత్తగా ఉన్న ఈ పటాన్ని తన దుకాణంలో వెలపెట్టేసరికి అది అందర్నీ ఆకర్షించింది. దాన్ని కొనటానికి పెద్ద పెద్దలంతా పోటీ పడసాగారు. ఆ పటం యొక్క బాణీ కనిపెట్టిన వారందరూ అది రవివర్మ వేసిన పటమే కాని మరొకరిది కాదు అని నిర్ధారణ చేశారు. ఎలా అయితేనేం ఒక ఆయన దాన్ని 100 రూపాయలిచ్చి కొనుక్కుపోయాడు. ఇది వర్తకుని జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అంత తక్కువ వెలకు కొన్న ఒకే ఒక బొమ్మను ఇంత పెద్ద విలువకు విక్రయించటమనేది ఇంతవరకు ఎన్నడూ జరిగి ఉండలేదు. ఈ అదృష్టం చూసుకుని అతను పొందిన ఆనందానికి మేరలేకపోయింది. వెంటనే అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. నా ఈ అదృష్టానికి కారకుడు ఆ దుకాణదారు. నిజానికి అతను చాలా న్యాయవంతుడు. పటం యొక్క మంచి చెడ్డలు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు నాకు చెప్పాడు. సరిగా అతను చెప్పినట్టుగానే ఇది రవివర్మ పటమని నమ్మి ఈ పటం మీద మోజుపడ్డారందరూ. కనుక నా లాభంలో సగం ఆ దుకాణదారునికి ఇవ్వటం న్యాయం అని తెలిసాడు. ఈ తలంపు కలిగిన వెంటనే ఆ దుకాణదారునికి ఒక ఉత్తరం ద్వారా తన ఉద్దేశం తెలుపుదామనుకుని తపాలా ఆఫీసుకి వెళ్ళాడు. తీరా అతను అక్కడికి వెళ్లేసరికి ఆఫీసు మూసివేశారు. బిల్లలు దొరకలేదు. అందుచేత ఉత్తరం పడవేయటం జరగలేదు. మరునాడు తెల్లవారుజామున అతనికి ఈ సంగతి మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఆ దుకాణదారునికి జాబు వ్రాయటం పిచ్చి పనిలాగా తోస్తున్నది. ఇది రవివర్మ పటమే అన్న సంగతి అతనికి తెలిసే నాకు విక్రయించాడు. కాని తెలియకపోలేదే. కనుక లాభంలో సరిగా అర్ధభాగం ఎందుకివ్వాలి? నేను 10 రూపాయలిస్తాను, సరిపోతుంది అనుకున్నాడు. తర్వాత ఈ మాట వెనుక పెట్టి తన పని చూసుకోసాగాడు. మళ్లీ ఒకసారి పటం సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈసారి అతని మనసు మళ్లీ కలవరపడింది. నేనా దుకాణదారుకి 10 రూపాయలు పంపితే కీడు చేసిన వాడినవుతున్నాను. ఎలా అంటే ఈ 10 రూపాయలు చేరితే తన వద్ద సరుకు కొనే ప్రతివారు నాలాగనే ఉదారులై ఉంటారని, న్యాయము ధర్మము పాటించి డబ్బు పంపుతూ ఉంటారని భ్రమపడతాడు. ఈ భ్రమ లేనిపోని ఆశ కలిగిస్తుంది. ఆశ దురాశగా మారి చివరకు అది దుఃఖం కలిగించవచ్చు. అందుచేత 10 రూపాయలు కూడా అతనికి పంపటం మంచిది కాదు అని నిశ్చయించాడు. పోనీ 10 వద్దు, అతని మేలు కోరి 5 రూపాయలు పంపుతా. అప్పుడు నేను చేసిన పని కేవలము స్వలాభం అనిపించుకోదు అనుకున్నాడు. ఆ మరునాడు అతను దుస్తులు వేసుకుంటున్నప్పుడు మళ్లీ ఈ సంగతి స్ఫురణకు వచ్చింది. రాగానే అతను, లక్ష్మి నన్ను కోరి వరించింది. అందుచేతనే ఆ పటం ఎక్కువ వెలకు నా వద్ద విక్రయమైంది. భాగ్యదేవత నాకు అనుగ్రహించిన దానిని మరొకళ్లకు ధారపోయటం ఏం వివేకమో ఏమో మనసులో అనుకున్నాను. ఆ దుకాణదారునికి ఏమైనా ఇద్దామని. తీరా అనుకున్నాను కనుక 1 రూపాయి ఇస్తాను, అంతే. నిజానికి నీ వద్ద నేను కొన్నటువంటి పటానికి ఇంత లాభం వచ్చింది అని ఒక జాబు వ్రాస్తేనే చాలు. దుకాణదారు ఎంతో సంతోషిస్తాడు.
అటువంటిది నా కృతజ్ఞత తెలుపుతూ ₹1 బహుమానం కూడా పంపుదామనుకుంటున్నానే. ఇంతకంటే ఏం కావాలి అనుకుని సమాధాన పెట్టుకున్నాడు. ఇలా తెలిసి వర్తకుడు ₹1 నోటు తీసి కవర్లో పెట్టి తపాలాలో పంపుదామని సిద్ధం చేశాడు. అది జేబులో ఉంచుకుని భోజనం చేసి వద్దామని ఆ మట్టునే వెళ్ళాడు. తర్వాత అతను తపాలాఫీసుకు వెళుతుండగా దారిలో ఒకచోట జూదమాడేవాళ్లు కనిపించారు. అతనికి దుర్బుద్ధి కలిగి జూదంలో కూర్చున్నాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. చిల్లర కూడా మిగల్లేదు. నిస్పృహతో లేచిపోతూ జేబు తడుముకునేసరికి చేతికి కవరు తగిలింది. ఆ కవరులో ఉన్న రూపాయతో మళ్లీ కూర్చుని జూదమాడి పోగొట్టుకున్న సొమ్మేగాక మరికొంత సొమ్ము కూడా గెలుచుకున్నాడు. చివరకు చూసుకునేసరికి తన డబ్బుగాక పైగా ₹100 అదనంగా గెలుచుకున్నట్టు తేలింది. మారు ఆలోచన లేకుండా అతను మొదట అనుకున్న మొత్తం పూర్తిగా ఆ దుకాణదారునికి పంపించి వేశాడు. అతను సద్బుద్ధితో ఆ దుకాణదారునికి పంపదలుచుకున్న ₹1 చివరికి అతనిని ఈ విధంగా రక్షించింది. కథ సంపూర్ణం. అపరాజిత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీవు పడే శ్రమ చూస్తుంటే ప్రేమకు వశీభూతుడవయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది. ఎందుకంటే ప్రేమ ఎంతో బలవత్తరమైనది. ఇందుకు కేశవ మహారాజు కథే దృష్టాంతం. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు విచిత్రమైన ఆ మహారాజు కథ చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పాతాళలోకంలో అపరాజిత అనే నాగకన్యక ఉండేది. ఆమె చక్కదనం సాటిలేనిది. నాగకన్యలు స్వేచ్ఛాజీవులు. తమకిష్టమైన చోట ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అందుచేత అపరాజిత పాతాళలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఒక నదీ తీరాన మడుగు వద్ద ఉంటూ ఉండేది. ఆ మడుగులో చంద్రకాంత శిలలున్నాయి. ఆమె ఆ శిలలపైన కూర్చుని మడుగులో ఉండే తన పెంపుడు చేపతో ఆడుకునేది. మడుగులో ఈతలు కొట్టేది. మడుగు ఉండే ప్రదేశం కాస్త మరుగుగా ఉండేది. ఎందుకంటే దాని చుట్టూ దట్టమైన పొదలున్నాయి. అందుచేత ఆ మడుగు ఛాయలకు ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఇతరుల కళ్ళపడటం ఇష్టం లేని అపరాజితకు అక్కడ ఎంతో సౌఖ్యంగా ఉండేది. అపరాజిత ఉండే మడుగుకు కొంత దూరంలో ఒక నగరం ఉండేది. ఆ నగరానికి కేశవుడు రాజు. ఆయన అందం వర్ణనాతీతం. అపరమన్మధుడు. కాని ఆయనకు ఆడవాళ్లంటే ద్వేషం. ఈ ద్వేషానికి కారణం లేకపోలేదు. కేశవుడి తండ్రికి ఎందరో భార్యలుండేవారు. వారందరూ ఆయనను వంచించారు. వారిమీద కోపం కొద్దీ ఆయన తన కొడుకైన కేశవుడికి స్త్రీద్వేషం రంగరించి పోశాడు. అది కేశవుడి నరనరానికి పట్టిపోయింది. అందుచేతనే కేశవుడు యుక్తవయస్కుడై ప్రతి ఆడదాని మనస్సును ఆకర్షించినప్పటికీ ఒక్క ఆడది కూడా అతని మనస్సును ఆకర్షించలేకపోయింది. కేశవుడు పాలించే నగరంలోనే కామరూపుడనే ఒక మంగలి ఉండేవాడు. వాడి పేరుకు విరుద్ధంగా ఉండేది వాడి ఆకారం. మెల్లకన్ను, సొట్టకాలు, గూని కలిగి పగలు చూస్తేనే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేవాడు. ఈ కామరూపుడు ఒకనాడు అడవిలో సంచరిస్తూ తలవని తలంపుగా అపరాజిత ఉండే మడుగు వద్దకు వచ్చాడు. అపరాజితను చూడగానే వాడికి ఆమెపై వెర్రి మోహం కలిగింది. అపరాజిత మట్టుకు వాడి వికారాకారం చూసి రోతపడి, పో నా కళ్ళ ఎదుట నించి అంటూ వాణ్ణి తరిమేసింది. వాడు మతిపోయిన వాడిలాగా అయిపోయి నగరానికి చేరుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కేశవ మహారాజు వేటకు బయలుదేరి వెళ్లి తిరిగి వస్తూ తన పరివారాన్ని వెనక విడిచి అతివేగంగా అరణ్య మార్గాన అపరాజిత ఉండే మడుగుకు సమీపించి చలువరాళ్లపై బోర్లా పడుకుని తన పెంపుడు చేపతో ఆడుకుంటున్న నాగకన్యను చూశాడు. ఎవరో తన రహస్య స్థలం ప్రవేశించారని గ్రహించి నాగకన్య లేచి కూర్చున్నది. అపరాజిత, కేశవ మహారాజు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసి దిగ్భ్రాంతులయ్యారు. ఆ క్షణంలోనే అపరాజిత కేశవుణ్ణి ప్రేమించింది. ఆమె స్వేచ్ఛాజీవి కావటం చేత తన ప్రేమను దాచక అతనితో చెప్పేసి అతన్ని ఆలింగనం చేసుకోటానికి కూడా ప్రయత్నించింది. కేశవుడామెని తోసేసి, ఆడవాళ్లు మాయావినులు, వారి స్పర్శ పాముకాటు లాంటిది, నేను స్త్రీల మాయలకు లోబడేవాణ్ణి కాను అంటూ మడుగు చుట్టూ ఉన్న పొదలు దాటి వచ్చేశాడు. ఆ సమయానికే పరివారం కూడా వచ్చింది. రాజువారితో కలిసి నగరానికి వెళ్ళిపోయాడు.
అయితే అతనిలో పెద్ద మార్పు వచ్చేసింది. కేశవుడు అపరాజిత ప్రేమనైతే తృణీకరించాడు గాని ఆమె సౌందర్యం ఆయనను పూర్తిగా వశపరుచుకున్నది. వేటకు వెళ్ళి వచ్చింది మొదలు రాజుగారు అన్నం ముట్టడు, కన్ను మూయడు, మంత్రులతో మంతనాలు చెయ్యడు, మతిపోయినవాడిలాగా ఉన్నాడు. రాజుగారికి ఏ గాలో దయ్యమో భూతమో సోకిందనుకున్నారు మంత్రులు, వైద్యులును. భూత వైద్యులను, మంత్రవైద్యులను రప్పించి చికిత్సలు కూడా చేయించారు. ఈ చికిత్సలు రాజుగారి మీద కొంచెం కూడా పారలేదు. కేశవ మహారాజును పీడిస్తున్నది ప్రేమవ్యాధి అని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఆయన అపరాజితని చూసిన సంగతి ఎవరికీ తెలియదు. రాజైనా ఈ ప్రేమ జాఢ్యానికి లొంగిపోయి ఊరుకున్నాడే గాని తన ప్రేమ సఫలం చేసుకోటానికి ఎలాంటి యత్నమూ చేయలేదు. అపరాజిత కూడా ప్రేమకు గురి అయింది. కాని ఆ ప్రేమను సఫలం చేసుకునేటందుకు అవసరమైన పథకం ఆమె తయారు చేసుకున్నది. ఆమె మడుగులోకి దూకి పాతాళలోకానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుని, నాన్నా, నాకు పరకాయ ప్రవేశ మంత్రం చెప్పు అని అడిగింది. నాగరాజు తన కూతురికి 2 మంత్రాలు చెప్పాడు. ఒకటి శరీరాన్ని వదిలిపెట్టటానికి, రెండవది శరీరంలో తిరిగి ప్రవేశించటానికి. ఈ 2 మంత్రాలు కంఠస్థం చేసుకుని వాటి ద్వారా తన ప్రేమను ఎలా సఫలం చేసుకోవాలో ఆలోచించుకుని అపరాజిత తన మడుగు వద్దకు తిరిగి వచ్చింది. ఈలోపల గూనిమంగలి కామరూపుడు నాగకన్యను తలుచుకుని యమబాధ పడిపోతున్నాడు. ఆ బాధతోనే తాను చావటం తప్పదని వాడికి తోచిపోయింది. అటువంటి అతిలోక సుందరి తన వంటి కురూపిని ఎలాగూ కన్నెత్తి అయినా చూడదు. కనీసం తానైనా ఆమెను చూస్తూ ఉంటే ప్రాణాలు దక్కుతాయనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు బయలుదేరి మడుగు వద్దకు వెళ్ళి అక్కడ పొదల్లో దూరాడు. నాగకన్యకు తెలియకుండానే ఆమెను చూడాలని కామరూపుడి ఉద్దేశం. అయితే వాడు ఒక ఎండుపుల్లపై కాలు వేసేసరికి అది పెళ్ళున విరిగి చప్పుడైంది. అపరాజిత తల ఎత్తి వాణ్ణి చూసి కిందటిసారిలాగా ఆగ్రహించకపోగా తన వద్దకు రమ్మని వాడికి సైగ చేసింది. ఒక వంక బెదురుతూ మరొక వంక ఆనంద తన్మయుడవుతూ కామరూపుడు నాగకన్యను సమీపించాడు. ఆమె వాణ్ణి చలవరాతి మీద తన సరసన కూర్చోమని, నీకు నాపై ఎంత ప్రేమ ఉన్నదో నేనెరుగుదును. కాని నీవు కురూపివి. మీ రాజుగారు నవమన్మధుడని విన్నాను. నీవు ఎలాగైనా ఆయన శరీరంలోకి ప్రవేశించినట్టయితే నేను నిన్ను ప్రేమించగలుగుతాను. నీ ప్రేమ కూడా సఫలమవుతుంది. ఇందుకు అవసరమైన మంత్రాలు 2 నీకు నేను చెబుతాను. వాటిని తెలివిగా ఉపయోగించుకునే భారం నీదే అని తన తండ్రి చెప్పిన మంత్రాలు 2 గూనివాడికి చెప్పేసింది. వాడి సంతోషానికి మేరలేకపోయింది. రాజుగారి వ్యాధి ఎంతకు నయం కానందున ఆయనకు చికిత్స చేసిన వారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని చాటింపు వేశారు. గూనివాడు రాజుగారికి వ్యాధి నయం చేసే నెపం మీద తన పని పూర్తి చేసుకోటానికి ఎత్తుగడ వేసి రాజభవనానికి వెళ్ళాడు. మొదట్లో ద్వారపాలకులు వాడి మాట నమ్మలేదు గాని చివరకు అన్ని లోపలికి వెళ్ళనిచ్చారు. రాజుగారు ఆయన కింది ఉద్యోగులు ఉన్న చోటికి వెళ్ళి గూనివాడు మొగ్గలు వేసి వికారంగా నృత్యాలు చేశాడు. అక్కడ ఉన్నవారందరితో పాటు రాజుగారు కూడా విరగబడి నవ్వారు. తర్వాత గూనివాడు రాజుగారితో, మహారాజా, మీ పరివారంతో సహా అరణ్యానికి నా వెంట రండి. అక్కడ ఏకాంతంగా మీకొక మహాద్భుతం చూపిస్తాను అని అన్నాడు. రాజు సరేనన్నాడు. గూనివాడు అరణ్యంలో రాజును ఒక ఏకాంత స్థలానికి తీసుకుపోయాడు. అక్కడ వారికొక చచ్చిన చిలుక కనపడింది. మహారాజా, నేను పరకాయ ప్రవేశం చేస్తాను చూడండి అంటూ గూనివాడు మొదట మంత్రం చదివి తన శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి ప్రవేశించాడు. చిలుక ప్రాణంతో లేచి, చూశారా మహారాజా అని అడిగింది. తర్వాత అది 2వ మంత్రం చదివి చచ్చి పడిపోయింది. అంతదాకా కట్టెలాగా పడి ఉన్న గూనివాడు లేచి కూర్చున్నాడు. తర్వాత వాడు రాజుతో, మహారాజా, ఇందులో కనికట్టుగాని మర్మంగాని ఏమీ లేదు. నేను చదివిన మంత్రాలు చదివితే మీరైనా పరకాయ ప్రవేశం చేయవచ్చు. భయం లేకపోతే ఆ చిలుకలో ప్రవేశించండి అన్నాడు. క్షుద్రుడైన గూనివెదవ తనను అంతమాట అనేసరికి రాజుకు పౌరుషం వచ్చింది. ఆయన 2 మంత్రాలు కంఠస్థం చేసి మొదటి మంత్రం సహాయంతో తన శరీరం విడిచి చిలుక శరీరంలోకి ప్రవేశించాడు. మరుక్షణమే గూనివాడు తన శరీరాన్ని విడిచి రాజు శరీరంలోకి ప్రవేశించి రాజుగారి గుర్రమెక్కి అతివేగంగా పరివారాన్ని కలుసుకుని రాజభవనానికి బయలుదేరాడు. జరిగిన మోసం తెలుసుకుని రాజు చచ్చిన చిలుక శరీరం కంటే వికారంగా ఉన్న గూనివాణి శరీరమే నయమనుకుని అందులోకి ప్రవేశించి
కాలినడకను తన ఇంటికి బయలుదేరాడు. కాని రాజభవనంలో ప్రవేశించటం ఆయనకు సాధ్యపడలేదు. ఆయన పహారా వాళ్లతో, నేనే అసలు రాజును, రాజులాగా వచ్చినవాడు మంగలి అనేసరికి వాళ్ళు ఆయన్ను పట్టుకుని తన్ని అవతలికి గెంటేశారు. తన పరిస్థితి తలుసుకున్న కొద్దీ రాజుకు మతిపోయింది. తనకు రాజ్యం పోయింది. అసహ్యకరమైన శరీరం సంప్రాప్తమయ్యింది. తనను ఇంత చేసిన దుర్మార్గుణ్ణి తాను ఏమీ చెయ్యలేడు. తాను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇదంతా తలుచుకుంటే ఆయనకు ఇలా బతకటం కంటే మరణం మేలనిపించింది. కాని ఇంతలోనే ఆయనకు నాగకన్య జ్ఞాపకం వచ్చింది. ఆమె ఒకప్పుడు తనను ప్రేమించింది. నాగకన్య కావటం చేత ఆమె వద్ద కొన్ని సిద్ధులుండవచ్చు. తనకు జరిగిన అన్యాయానికి ఆమె విరుగుడు కూడా కనిపెట్టవచ్చు. ఈ ఆలోచన రాగానే గూనిమంగలి రూపంలో ఉన్న రాజు మడుగు వద్దకు వెళ్లి అపరాజితతో తన గోడు చెప్పుకున్నాడు. ఆమె అంతా విని, మీరు వెళ్ళి పొదల్లో దాక్కోండి. మంగలి మీ శరీరం నుంచి బయటకు వచ్చేటట్టు నేను యుక్తి చేస్తాను. మీరు ఏమరపాటుగా ఉండక అవకాశం దొరకగానే మీ శరీరంలో తిరిగి ప్రవేశించాలి అని చెప్పింది. రాజు వెళ్లి పొదల్లో దాక్కున్న కొద్దిసేపటికి ఆయన శరీరంతో మంగలి కామరూపుడు వచ్చాడు. ఈ లోపల అపరాజితం అడుగులో నుంచి ఒక చచ్చిన చేపని తెచ్చి చలవరాతి మీద పెట్టుకుని ఏడవనారంభించింది. మంగలి ఆమెను సమీపించి, ఓ సుందరీ, నీకు నచ్చే శరీరం ధరించి వచ్చాను. ఇక నన్ను ప్రేమించు అన్నాడు. నీవు తక్షణం వెళ్ళిపో. నాకు తల్లిలాగా ఉండే చేప కాస్త చనిపోయింది. నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను అన్నది అపరాజిత. చేప కోసం నన్ను వదులుకుంటావా అన్నాడు మంగలి. ఈ చేప అనుమతి లేకుండా నేను ఎన్నడూ ఏ పని చెయ్యలేదు అంటూ అపరాజిత పెద్ద శోకం పెట్టింది. నీకు కావలసింది చేప అనుమతే అయితే అది నా చేతిలో పనే అంటూ మంగలి మంత్రం జపించి రాజు శరీరం విడిచి చేప శరీరంలోకి ప్రవేశించి, అమ్మాయి, నీవీ రాజును నిశ్చింతగా పెళ్ళాడు అన్నాడు. చేప ఇంకా మాట్లాడుతూ ఉండంగానే రాజు పొదల మధ్యన గూని శరీరం వదిలేసి తన శరీరంలోకి ప్రవేశించాడు. అపరాజిత పరమానందంతో, ఆహా, నా తల్లి పలికింది, నేను రాజును పెళ్లాడతాను అన్నది. రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు. మంగలి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలోకి ప్రవేశించాడు. రాజు వాణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు గాని అపరాజిత వారించింది. అందుచేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. మంగలి ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు. భేతాళుడి కథ చెప్పి, రాజా, స్త్రీ విముఖుడైన రాజు చివరకు నాగకన్యను పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆమె మూలకంగా తనకు రాజ్యం తిరిగి వచ్చిందనా, లేక ఆమె మీది ప్రేమ చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు అపరాజిత చేసిన నిజమైన మహోపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చేయటం. ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నింటికన్నా అధికంగా ప్రేమిస్తుంది. ఏ ప్రేమ కూడా దాంతో సమానం కాదు. రాజు నాగకన్యను ప్రేమించి ఉండవచ్చు, రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చు. కాని తన శరీరాన్ని తిరిగి సంపాదించటం కన్నా ఆయనకు గొప్ప ఆనందం మరేదీ ఉండబోదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. మర్యాద నిలిచింది. అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే షావుకారు, భూపతి అనే కాపు ఉండేవారు. భూపతి ఒకనాడు షావుకారును 25 రూపాయలు చేబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. షావుకారు సరేనని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు, 4 నెలలు గడిచినాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ జరుపుకొచ్చాడు. షావుకారు ఆశ వదులుకుని వాడెప్పుడైనా కనపడితే అడగటమే మానివేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెళుతుంటే టపా బంట్రోతు ఎదురై టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావలసింది అని అతగాడి బావమరిది వాళ్ల ఊరి నుంచి వచ్చిన తంతి అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చింది. అది తప్పితే మళ్లీ బస్సు లేదు. జేబులు చూసుకుంటే 1 రూపాయ కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మటుకు చాలు. వెళ్లేది అత్తవారిల్లు గనక ఇబ్బంది ఉండదు. ఇలా అనుకుని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం, మీ సొమ్ముకు భయం లేదు సుమండి,
ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు, ఎప్పుడో కాదు, ఏముంటే అది ఇప్పుడే ఇయ్యి. నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెళుతున్నాను. చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. ఒక్క కాని కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మాంచి జోరుగా పోతోంది. దారిలో డ్రైవరు చటుక్కుని బస్సు ఆపాడు. ఆపటంతో అటునుంచి 5గురు, ఇటునుంచి 5గురు చెట్ల చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సులో చొరబడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి. కదిల్తే పిస్తోళ్లు పేల్చేస్తాం. డబ్బు దస్కం అంతా బయటకు తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థనారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను జేబులో ఒక్క 10 అనాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకుని పక్కనున్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద ఒక దమిడి కూడా లేదాయే అంటూ యథాలాపంగా వాడి ముఖం కేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుంది. 1, 2 కాదు, దగ్గర 25 రూపాయలున్నాయి అని భయపడ్డాడు. ఏం తోచిందోగాని చటుక్కుని బొడ్డుకొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి షావుకారు చేతిలో పెట్టి, లెక్క చూసుకోండి, మీకివ్వవలసిన బాకీ 25 ఇచ్చేశాను. రుణం తీరిపోయింది అన్నాడు. నిర్ఘాంతపోయాడు షావుకారు. తన 10 అనాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగల దగ్గరకు రావటంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందర్నీ దోచుకోవడమైంది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కాని కూడా లే అన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న షావుకారు, అదునుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అనుకుని సంతోషించాడు. కథ సంపూర్ణం.